పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూన్ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి మొదలైనటువంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. మీ జన్మరాశిలోనే 3 గ్రహాల యొక్క సంచారం. కర్కాటక రాశి వారికి జన్మరాశిలో గురు, బుధ, శుక్ర గ్రహాల యొక్క సంచారం. అంటే సాక్షాత్తు ఆ జగన్మాత చెప్పినటువంటి సత్యాలే ప్రస్తుతం మనం చెప్తున్నాం. అంటే కర్కాటక రాశి వారికి ప్రస్తుతం చాలా చాలా అనుకూలమైనటువంటి యోగదాయకమైనటువంటి స్థితి. కారణం ఏమిటంటే 2026 జూన్ 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అంతరిక్షంలో గ్రహాల యొక్క గమనం అత్యంత శక్తివంతమైనటువంటి మార్పులకు కారణం కాబోతుంది. ఈ నవగ్రహాల స్థితి సమాజం పైన, వ్యక్తులపైన, వ్యవస్థలపైన, ముఖ్యంగా కర్కాటక రాశి వారి యొక్క జీవితాలపైన ఎటువంటి ప్రభావం చూపబోతుంది అనేటటువంటి విషయం మనం ఇప్పుడు చాలా లోతుగా విశ్లేషించి చూద్దాం. నవగ్రహాల యొక్క స్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే మీ జన్మరాశిలోనే బుధ, గురు, శుక్ర గ్రహాల యొక్క సంచారం. త్రిగ్రహ కూటమి అంటే మీ జన్మరాశిలోనే 3 శుభగ్రహాలు కలవటం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి యోగం అని చెప్పాలి. ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పుకు కూడా సంకేతం. ఎందుకంటే గురుడు ధర్మానికి ప్రభువు, బుధుడు బుద్ధికారకుడు, శుక్రుడు వ్యాపారానికి, విలాసానికి, ఉత్సాహానికి, సంపూర్ణమైనటువంటి మానసిక ఆనందాలకు, సమస్తమైనటువంటి ఆనందాలకు శుక్రుడు కారకుడు. అంటే కర్కాటక రాశి వారు ఇప్పుడు చేసేటటువంటి ప్రతి పని కూడా శీఘ్రంగా సంపూర్ణమైనటువంటి విజయం దిశగా అడుగులు పడతాయి. కారణం ఏమిటంటే గురుడు కర్కాటక రాశికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురుడు జన్మరాశిలో సంచరించేటప్పుడు ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగ సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఆర్థికంగా మాత్రము కొద్దిగా ఖర్చుల యొక్క తీవ్రత బాగా పెరుగుతుంది. కారణం ఏమిటంటే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి రవి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే 12వ స్థానంలో, వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు. ద్వితీయాధిపతి, ధనాధిపతి అయినటువంటి రవి 12వ స్థానంలో, వ్యయస్థానంలో సంచరించేటప్పుడు వస్తున్నటువంటి ధనం కన్నా కూడా పెట్టాల్సినటువంటి ఖర్చుల యొక్క తీవ్రత కొద్దిగా పెరుగుతుంది. కానీ ఈ సమయంలో కర్కాటక రాశి వారు ఖర్చులను అదుపు చేసుకోవటానికి కూడా అవకాశం లేదు. అన్నీ కూడా అవసరమైనటువంటి ఖర్చులుగానే కనిపిస్తూ ఉంటాయి. కానీ 12వ స్థానంలో సంచరించే రవి ప్రభావం కారణం చేత కొన్ని రహస్యమైనటువంటి ఒప్పందాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలానే కర్కాటక రాశి వారికి 10వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఇక 2, 8 స్థానాలలో సంచరించేటటువంటి కేతు, రాహుగ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక మనం పరిశీలిస్తే కొంచెం ఒడిదుడుకులు కలిగే అవకాశం ఉంటుంది. కానీ భాగ్యస్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ యోగాలు, విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పాలి. ఇక ఈ 10 రోజులు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం ఆధారంగా, గోచారం ఆధారంగా మీ జన్మరాశిలోనే సంచరించేటటువంటి దేవగురు అయినటువంటి బృహస్పతి, బుధ, శుక్ర గ్రహాలు, ఈ 3 గ్రహాలు కర్కాటక రాశి వారికి ఒక అపారమైనటువంటి రాజయోగాన్ని ఇస్తున్నాయి. రాజయోగాన్ని ఇచ్చేటటువంటి ఈ తరుణంలో ఏ విధంగా ఉండబోతుందంటే 21వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల వరకు ఉండేటటువంటి కొద్దిపాటి సమయంలో
ద్వితీయ స్థానంలో, ధనస్థానంలో, వాక్ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఎక్కువగా ఆర్థిక విషయాల మీద దృష్టి పెడతారు. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మాట తీరు చాలా మృదువుగా ఉంటుంది. చేయాల్సిన పని ఏమిటంటే కుటుంబ సభ్యులతో ముఖ్యమైనటువంటి ఆర్థిక విషయాలు కనుక ఉంటే, చర్చలు కనుక ఉంటే మధ్యాహ్నంలో ముగించుకోండి. నలుగురిలో మీ మాటకు చక్కగా విలువ పెరుగుతుంది. 21వ తేదీ మధ్యాహ్నం 3:40 నుంచి 23వ తేదీ రాత్రి 12:50 వరకు ఉండేటటువంటి సమయంలో తృతీయ స్థానంలో, పరాక్రమ స్థానంలో సంచరించే చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత మీలో ఆత్మవిశ్వాసం చక్కగా బ్రహ్మాండంగా రెట్టింపు అవుతుంది. ఇంకా చెప్పాలంటే కమ్యూనికేషన్స్ కానీ, ప్రయాణాలు కానీ బాగా లాభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఉద్యోగంలో తీసుకుంటే మీ ఐడియాలను పై అధికారులకు వివరించడానికి సరైన సమయంగా ఉంటుంది. సోదరుల నుంచి, బంధువుల నుంచి, మిత్రుల నుంచి ఆశించినటువంటి సహాయం అందుతుంది. మీ అంతరంగం ఏం చెప్తుందంటే, నేను ఏ పనైనా సరే ఖచ్చితంగా సాధించగలను అనేటటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ మీలో ఉత్పన్నమవుతుంది. సమాజంలో బ్రహ్మాండమైన కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా మారుతుంది. 23వ తేదీ రాత్రి 12:50 నుంచి 26వ తేదీ మధ్యాహ్నం 12:30 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ మీకు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. నూతన వాహన యోగం అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. తల్లి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పాలి. ఇక ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఆఫీసులో ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ఎన్నాళ్లకు మనశ్శాంతి లభించింది అనేటటువంటి భావన కలుగుతుంది. చాలా రిలాక్స్డ్ మూడ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. గృహ మార్పులు కూడా ఇక్కడ సూచిస్తూ ఉన్నాయి. 26వ తేదీ మధ్యాహ్నం 12:30 నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని పరిశీలిస్తే ఇది మీకు పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడు. పంచమ స్థానంలో ఉన్నప్పటికీ చంద్రుడు నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత 2 విషయాలలో కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మానసిక ఆందోళన, పిల్లల చదువులు లేదా వారి ప్రవర్తన పట్ల మీలో తెలియనటువంటి ఆందోళన పెరుగుతుంది. ఆ ఆలోచనలు కూడా కాస్త గందరగోళంగా మారుతూ ఉంటాయి. అలానే షేర్ మార్కెట్, లాటరీ జోలికి అస్సలు వెళ్ళకండి. ప్రేమికులుగా ఉన్నటువంటి వారికి చిన్న చిన్న మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఉంటాయి. నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు అనేటటువంటి ఒక నెగటివ్ ఆలోచనలు రానివ్వకండి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం చాలా మంచిది. 28వ తేదీ రాత్రి నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో సంపూర్ణ శత్రు జయం కలుగుతుంది. పోటీ పరీక్షలు అటెండ్ అయ్యే వారికి బ్రహ్మాండంగా అనుకూలత కలుగుతుంది. కోర్టు కేసుల్లో ఉన్న వారికి విజయం కూడా లభిస్తుంది. మీపై కుట్రలు చేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళే మీ ముందు ఓడిపోతూ ఉంటారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు పాటించండి. కర్కాటక రాశి వారు ఖచ్చితంగా చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే దత్తాత్రేయ స్తోత్ర పారాయణం లేదా రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అలానే శుక్రవారం రోజున దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ 3 రోజులు శాంతి చేయడం కోసం అమ్మవారి గుడిలో నేతితో దీపం వెలిగించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించడం ధన్యవాదాలు. శుభం.